నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. కృప కలిగిన దేవుని కృపా వాగ్దానం వింటున్న సమయంలో ఈ సంతోషకరమైన పాటలు మాటలు వింటూ మీ కుటుంబం అంతా కూడా తేజోవాసులు స్వాచ్ఛముగా మారునుగాక. ఆమేన్. 84వ కీర్తనలో 4వ వచనం, నీ మందిరమందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించారు. స్తుతియాగం అనేది చాలా గొప్పది. ఇదిగో ఈ దేవుని మందిరం, ఈ కృప కలిగిన మందిరం, ఈ సర్వోన్నత శక్తి కలిగిన ఈ మందిరం, ఈ అభిషేకంతో నిలిచిన మందిరంలో ఎవరైతే వస్తున్నారో వారిని దేవుడు కనికరించి వారి జీవితాలకు నెమ్మదినిచ్చి వారి ప్రాణాలకైన కాపుదలగా ఉండి వారి అస్వస్థతలు ఉంటే స్వస్థతనివ్వగల దేవుడు. ఈ కృపా వాగ్దానం వింటున్న మీరు, నీ మందిరమందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించదరనే మాట ఈ వాగ్దానం వింటున్నప్పుడు దేవుని మందిరమునకు మనం ఎక్కిపోవాలి. దేవుని మందిరంలో మనం ఆనందించాలి. ఈ మాటలు చదువు, కోరహు కుమారులు ఆకాశము నుంచి అగ్ని, భూమినేమో భూకంపం, ఇంత అలసటలో ఉన్నప్పుడు శాపవారం జరుగుతుంటే వారు దిక్కు తోసన సమయంలో ఎక్కడికి వచ్చారు తెలుసా? ఈ కృపా వాగ్దానం వింటూ దేవుని మందిరమనే బలిపీఠము దగ్గరకు వచ్చి మందసము కెరూబులు పాదాలు ఆ రెక్కల నీడలోనికి వచ్చి దేవుని శరణ చూస్తున్నారు. నీ మందిరమందు నివసిస్తే ధన్యుడు. దేవుని మందిరంలోకి రావాలి, ధన్యులు. దేవుని సన్నిధిలో 5వ వచనం ఉంది, నీ వలన బలమునందు మనుష్యుడు ధన్యుడు. దేవుని మందిరానికి వచ్చేనట అలా స్తుతిస్తూ ఉంటేనట దేవుడికి బలమునిస్తాడ. హార్లిక్స్, బూస్ట్, వీవా, హాహా పబ్లిసిటీ డ్రింక్స్ కాదండి. దేవుని వాక్యమే నన్ను బలపరుచును, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించు. ఈ కృపా వాగ్దానం వింటుండగా నూతనమైన అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి నేను ముంచుకుని వస్తున్నప్పుడు నీ కాళ్ళ లేడి కాళ్ళగా చేసి ఈ తైన పర్వతాలు ఎక్కిస్తాను. ఒకవేళ నీ కాళ్ళు బలహీనంగా ఉన్నాయా, నీ శరీరం అస్వస్థతతో కృంగుతా ఉందా, పిల్లలు చెప్పుకొని రోగాలు మనుషులు వేధిస్తూ ఉన్నాయా, కరోనా వెళ్ళిపోయింది, మరొక రోగం వెళ్ళిపోయింది, మరొకటి వస్తుందని చెప్తుంటే భయపడుతున్నావా? నా మందిరమందు నివసిస్తే నువ్వు ధన్యుడవు, నానాటికి నీవు ఫలాభివృద్ధి పొందటానికి దేవుడు కృప దయచేస్తాడట. ఆయన అన్నాడు, వారు నానాటికి ఫలాభివృద్ధి పొందొచ్చు ప్రయాణము చేస్తారు. నీ ప్రయాణం నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం. ఇవాళ పుట్టినరోజా? దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఒకటి, దేవుని మందిరానికి రా, ఆయనను స్తుతిస్తా ఉంటావు, ఆయన వల్ల బలం పొందు. నానాటికి నీవు ఫలాభివృద్ధి పొందుతావు. ఒకరోజు ఆరోగ్యం బాగుంది, రోజు బాగోలేదని చెప్పడానికి వీల్లేదు. ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ఉన్నావో ఆయన హస్తాల్లో స్వస్థత, ఆశీర్వాదాలు అన్నీ దాగి ఉన్నాయి. ఆయన నీళ్ళలోకి వచ్చి కృపావాగ్దానం వింటున్నప్పుడు నువ్వు ఉదయకాలమే ఆత్మీయ ఖుషీగా లేచి ప్రయాణం చేయి. వ్యాపారంలో, కుటుంబంలో, వ్యవస్థలో, ఉద్యోగంలో, నీ ఆలోచనలో, నీ ఇండస్ట్రీలో ప్రార్థనాపూర్వకంగా అడుగులేస్తావు. కృప 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 నిన్ను ఆవరించి నానాటికి నిన్ను బలాభివృద్ధి కలిగిస్తుంది, క్షమాభివృద్ధి కలిగిస్తుంది. చాలామంది అంటారనమాట, యెహోవా చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళు వీళ్ళేమో దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు అని చెప్పగలిగిన వ్యక్తిగా ఉండాలంటే నువ్వు దేవుని మందిరంలో స్తుతించాలి, సాగిలపడాలి, ప్రార్థన చేయాలి, ప్రయాణం చేయాలి. ప్రథమ స్థానం దేవునికి ఇస్తే నీ జీవితంలో ప్రథమ స్థానం దేవుడు నీకు ఇచ్చి అబ్రహామును హెచ్చించినట్లుగా, ఇస్సాకును ప్రేమించినట్లుగా, యాకోబుకు తోడైనట్లుగా నీకు నువ్వు నీ కుటుంబానికి తోడై నడిపించే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి దేవుని బలిపీఠమును ఆనుకో. ఆయన సన్నిధి నీతో వచ్చి నానాటికి 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 క్షేమాభివృద్ధి ఫలాభివృద్ధి పొందుదువు గాక. ఆమేన్. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్ నందు ప్రతి నెల జరుగుచున్న ప్రత్యేక కార్యక్రమముల వివరములు, సంవత్సరమంతా దేవుని కాపుదల కొరకు
నూతన సంవత్సరం మొదటి వారం అనగా జనవరి 1 నుండి 7 వరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు. ప్రతి నెల మొదటి బుధవారం భారతదేశ క్షేమము, మానవాళి రక్షణ, స్వస్థతల కొరకు మంచి సమయం ప్రార్థన. ఏప్రిల్ 22న సంపూర్ణ రాత్రి ప్రార్థన, గ్రాండ్ ఆల్ నైట్ ప్రేయర్. మే నెలలో ప్రత్యేక స్త్రీల సదస్సు. జూన్ నెలలో మొదటిసారి స్కూల్స్ కి వెళుతున్న పిల్లల కొరకు ప్రత్యేక ప్రార్థనతో అక్షరాభ్యాసం. జూలై నెలలో ఉపవాస మనోహర కూడికలు మరియు గ్రాండ్ హోలీ కమ్యూనియన్. సెప్టెంబర్ నెలలో 7 రోజుల ఉపవాస మనోహర కూడికలు మరియు దీవెన తైలాభిషేక పండుగ. నవంబర్ మొదలుకొని డిసెంబర్ వరకు ప్రతి ఇంటా క్రిస్మస్ ఆరాధనలు మరియు క్రిస్మస్ క్యారల్ సందడి. డిసెంబర్ 25న గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. మీ యొక్క విశ్వాస జీవితంలో బలపడుటకు దీవెన గ్రౌండ్ కి వచ్చి ప్రతి ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.